నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీ ప్రజలకు ముఖ్య గమనిక. కువైట్ ప్రభుత్వం మరియు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా మరియు సురక్షితంగా పొందడానికి తమ ఆమోదిత డిజిటల్ సంతకాన్ని యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులను కోరింది. ప్రస్తుతం రాబోయే రోజుల్లో కువైట్లో అయితే చాలా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారనమాట. అలాగే కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు అలాగే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆన్లైన్లో యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. అలాగే కువైట్లో విధానాలను సరళీకృతం చేయడానికి మరియు వ్యక్తుల కోసం డిజిటల్ సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వ సంస్థల మధ్య కొనసాగుతూ ఉన్న సహకారంలో ఈ చొరవ ఒక భాగమని చెప్పేసి అధికార సంస్థలు తెలిపాయి. అలాగే కాగితపు సంతకాలు లేదా వ్యక్తిగత హాజరు అవసరం లేకుండా వినియోగదారులు తమ యొక్క మొబైల్ ద్వారానే లావాదేవీలు మరియు పత్రాలను డిజిటల్గా ఆమోదించడానికి డిజిటల్ సంతకం వీలు కల్పిస్తుందని అధికారులు వివరించారు. వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఈ సేవకు చట్టపరమైన చెల్లుబాటు ఉంటుంది. రాబోయే డిజిటల్ సేవలతో సహా అనేక డిజిటల్ సేవలకు డిజిటల్ సంతకం అవసరమని చెప్పేసి తెలిపింది. విస్తృత శ్రేణి ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా మరియు సురక్షితంగా పొందడానికి తమ యొక్క ఆమోదిత డిజిటల్ సంతకాన్ని యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి తెలిపిందనమాట. అలాగే మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ను యాక్టివ్ చేసుకోవాలంటే కానీ కువైట్లో కొన్ని బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ఒప్పందాలతో సహా వివిధ లావాదేవీలను రిమోట్గా పూర్తి చేయడానికి వీలుగా కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు మై కువైట్ ఐడి అప్లికేషన్ లేదా సెల్ఫ్ సర్వీస్ మిషన్ల ద్వారా తమ యొక్క డిజిటల్ సిగ్నేచర్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ప్రవాసులు కువైట్లోని పలు ప్రదేశాలలో అందుబాటులో ఉన్న నిర్దేశిత సెల్ఫ్ సర్వీస్ పరికరాల ద్వారా తమ యొక్క డిజిటల్ సిగ్నేచర్ను యాక్టివేట్ చేసుకోవచ్చని చెప్పి డిజిటల్ సిగ్నేచర్ను మీరు యాక్టివేషన్ చేసుకుంటే ఏ ఆఫీసులకు వెళ్లకుండా బ్యాంకింగ్ కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఆఫీసుకు వెళ్లకుండా మీరు మీ యొక్క మొబైల్లోనే మీకు సంబంధించిన డాక్యుమెంట్ల మీద సంతకం చేసి మీ యొక్క లావాదేవీలను పూర్తి చేయవచ్చని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.